ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా రంగం వారికి కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ గౌరవాన్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. పనుల్లో జాప్యాలు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. నూతన విధానాల్ని ఇనుమడింపచేసేటువంటి అనుసరించేటువంటి ప్రక్రియల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ కూడా వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ఉపకరించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి విస్తరణలు వంటివి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ బయటికి రాగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యారంగం వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా కూడా ఏర్పడతాయి. వ్యవహార దక్షత కలిగి ఉంటారు. సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. వైద్య వృత్తి వారికి కూడా ఆశించినటువంటి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి కూడా స్పెక్యులేషన్ ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని అవలీలగా చేపట్టగలుగుతారు. సఖ్యత పెంపొందింప చేయగలిగేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిరీత్యా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు పునఃప్రయత్నాల ద్వారా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. సాహస నిర్ణయాలు బాగా పనికి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన స్నేహాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.